మైపాడు గేటు దగ్గర ప్రత్యేక అలంకరణలో వినాయకుడు. వినాయక ఉత్సవంలో భాగంగా మైపాడు రోడ్డు మైపాడు గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైపాడు గేట్ మిత్రమండలి నాయకులు మాట్లాడుతూ మైపాడు రోడ్డులో మైపాడు గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు స్వామికి ప్రత్యేక పూజలు, ప్రసాదాలు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. 31వ తేదీన అంగరంగ వైభవంగా డీజేలతో నిమజ్జన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి మైపాడు గేట్ ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొత్త అశోక్, మదన్, సునీల్, సాయి, అభి, వినయ్, శ్రీను మిత్రులందరూ పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు అశోక్. మైపాడు గేట్ మిత్రమండలి నుంచి మాట్లాడుతున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా ఇక్కడ మైపాడు గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయకుడిని ఏర్పాటు చేసుకొని అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఇంకా పెంచుకుంటూ పోతూ ఉన్నాం. అలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ నుంచి బొమ్మ తెచ్చి అలాగే ఇక్కడ డెకరేషన్ కూడా మంచిగా చేసి అందరికీ ప్రజలందరికీ కూడా సందర్శనలోకి ఉంచాం. ఇక్కడ ప్రతి ఏడాది జరిగినట్టే ఈ ఏడాది కూడా కార్యక్రమాలు మొదటి రోజు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత రేపు ఉట్టి మహోత్సవం ఉంటుంది. అలాగే ఎల్లుండి హోమం ఉంటుంది. రేపు ఈవినింగ్ కుంకుమ పూజ ఉంటుంది. అలాగే హోమంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి కూడా ఒక వెండి డాలర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక రుద్రాక్ష కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఆ రోజు హోమం రోజు తరలి వచ్చి హోమంలో పాల్గొని శనివారం రోజు హోమము, మధ్యాహ్న అన్నదానం రెండింటిలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే 5వ రోజు అంగరంగ వైభవంగా 31వ తేదీ ఆదివారం ఇక్కడ నగర ఉత్సవం జరిగి అలాగే నగరం మొత్తం తిరిగి మైపాడు గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆ రోజు సాంస్కృతిక కార్యక్రమాలతో మా వినాయకుడిని ఊరేగింపు చేసి అందరికీ భక్తులందరూ కూడా అలా పాల్గొని స్వామివారి కృపకి పాల్పడాలని కోరుకుంటున్నాను. మైపాడు గేట్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన దాతలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.